పచ్చసి చనిపోయినాక ఒక 1 monthకి ఒక 3 డాక్టర్లను నామినేట్ చేసింది ఎవరు గవర్నమెంట్. నామినేట్ చేసి ఆ 3 డాక్టర్లతోటి రకరకాల డాక్యుమెంట్లు సేకరించుకొని సిడిఎఫ్టి డాక్యుమెంట్ అంటే ఆ డాక్యుమెంట్ అంటే ఇలా అన్ని సేకరించుకొని ఆ డాక్యుమెంట్ల ఆధారంగా వీళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఆ రిపోర్ట్ని సిబిఐ కౌంట్ చేసింది, సెషన్ కోర్టు కౌంట్ చేసింది, హైకోర్టు కౌంట్ చేసింది. నేను అదంటున్నా, ప్రత్యూష బాడీని పోస్ట్ మార్టం చేసి అతను క్లియర్ గా చెప్పింది సార్, పోస్ట్ మార్టం లో ఉంది, ప్రత్యూష తొడల మీద ఎబ్డమ్ మీద ఒక్కరికంటే ఎక్కువ వాళ్ళది ఉన్నది. ప్రత్యూష తొడల మీద, కడుపు మీద, చెస్ట్ మీద అన్ని ఘాట్లున్నాయి, గక్కినట్టు ఘాట్లున్నాయి. ఆ అమ్మాయిని ఘోరంగా రేప్ చేసి చంపేసిండ్రు అనేసి ఆయన క్లియర్ కట్ గా ఇచ్చాడు సార్. దాని పక్కన పడేసాను. ఇంకా మనకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది సార్? మెయిన్ ఒక డెత్ కు కావాల్సిన ఎవిడెన్స్ ని పక్కన పడేసిన తర్వాత ఇంకా నాకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది, నా బిడ్డకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది? ఇప్పటి వరకు కూడా ఎవరు మేము ప్రతి కోర్టులో కౌంట్ చేసినాం. మీరు ఇప్పుడు సెషన్ కోర్టులో అయిపోయింది. సెషన్ కోర్టు ఎవరిని దోషిగా తేల్చింది? ఒకటి సార్, సిడిఎఫ్డి ఉంది కదా సార్, నాచారంలో ఉండే అప్పుడు సిడిఎఫ్డి వాళ్ళు ఏమన్నారంటే, అమ్మ మీరు వచ్చేసి DNA టెస్ట్ కు బ్లడ్ ఇవ్వండి అన్నారు. నేను సొంతంగా వెళ్ళి బ్లడ్ ఇచ్చిన సార్. అక్కడ ఒక 7 members 8 members అప్పుడు సస్పెక్ట్ చేసింది సార్ పోలీస్ వాళ్ళు. ఒక 7-8 members నేమ్స్ అనౌన్స్ చేయలేదు. ఒక 7-8 మంది ఉన్నారు అని చెప్తే వాళ్ళ బ్లడ్ అంతా సిడిఎఫ్డికి ఇవ్వమన్నారు సార్ పోలీస్ వాళ్ళు. వాళ్ళని ఎక్కడో హోటల్లో కూర్చోబెట్టి తల్లినేమో సిడిఎఫ్డికి పిలిపించారు బ్లడ్ ఇవ్వడానికి. వాళ్ళేమో ఎక్కడనో కూర్చోబెట్టేసి హోటళ్లలో బాటిళ్లలో బ్లడ్ తీసుకొచ్చేసి సిడిఎఫ్డి ఇచ్చారు. అది వాళ్ళ బ్లడ్ అని ఎట్లా నమ్మకం సార్? వాళ్ళ బ్లడ్ అని ఎట్లా నమ్మకం? ఇప్పుడు ఇక్కడ మనకు నా బ్లడ్ టెస్ట్ చేస్తేనే పక్క రూమ్ లో పోతే మన బ్లడ్ కాదా తెలియదు. ఏం టెస్ట్ చేసి ఎక్కడో బ్లడ్ తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చేసారు. అక్కడే కొట్టేసారు సార్. అంటే మీకు తెలిసేది ఏంటంటే అక్కడే మొత్తం సాక్ష్యాలు తారుమారు అవుతూనే ఉన్నాయి. మళ్ళీ కేర్ హాస్పిటల్కి వెళ్ళినా నేను. వెళ్ళి 3rd day వెళ్ళినా, హైదరాబాద్కి వచ్చి 3rd dayకి వెళ్ళి నా బిడ్డ డ్రెస్ ఇవ్వండి అన్న. మీరు మార్చారంటున్నారు కదా సార్, మెడికో లీగల్ కింద నా బిడ్డ డ్రెస్ ఇవ్వాలి కదా, మెడికల్ లీగల్ కింద నా బిడ్డ డ్రెస్ ఇవ్వాలి కదా, నా బిడ్డ డ్రెస్ ఇవ్వండి అన్న. అంటే డాక్టర్ గారు, ఆ సోమరాజు గారు ఏమంటారంటే, డైరెక్ట్ వెళ్ళి చైర్మన్నే కలిస్తే ఏమంటారంటే, లేదు మేడం మేము ఆ రోజే దాన్ని కాల్ చేసినాము అని. సార్ మెడికల్ లీగల్ కింద డ్రెస్ ఎట్లా కాల్ చేస్తారు సార్? లేదు మా దాంట్లో రూల్ ఎట్లా అంటే, ఓకే సార్ మీ దాంట్లో రూలు, వర్కర్స్ తీసిండ్రు కాల్ చేసి. పైదేమైంది సార్? కిందంటే మోషన్ అయింది పైజామ్లో. పైదని ఇవ్వచ్చు కదా, మీరు పైదెందుకు తీసేసినట్టు? లేదు మొత్తం డ్రెస్ కాల్ చేసిండ్రు.